నమ్మకం. అబ్రహం కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. చెయ్యి నుదిటిపై పెట్టుకొని లోపల తాను ప్రశ్నించుకున్నాడు. నేను ఎలా మోసపోయాను? ఒక వారం క్రితం అతని స్నేహితుడు వివేక్ ఒక బిగ్ బిజినెస్ డీల్ చెప్పాడు. లైఫ్ చేంజింగ్ ఆఫర్. మనిద్దరం కలిసి పనిచేస్తే బంగారు భవిష్యత్ అని నమ్మించాడు. అబ్రహం ఒకసారి కూడా ఆలోచించలేదు. స్నేహం మీద బలమైన నమ్మకం. కానీ ఇప్పుడు స్నేహం మీద నమ్మకం పెట్టుకోవడం తప్పు కాదు, కానీ నమ్మకాన్ని పరీక్షించకపోవడమే మూర్ఖత్వం. ఇదే మన జీవితాల్లోనూ జరుగుతుంది. మనలో చాలామంది ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు ఆ మనిషి నిజంగా ఎలా ఉంటాడో అంచనా వేయడానికి తీరిక తీసుకోరు. అలాగే ఒకసారి నమ్మితే పూర్తిగా మనసు పెట్టి ఆ వ్యక్తిపై ఆధారపడిపోతాం. కానీ ఇది ఎంత ప్రమాదకరమో గుర్తించలేము. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట, సంగతులను బట్టి మనుషులను అర్థం చేసుకో, లేకపోతే వారు నీ జీవితాన్ని ముంచుతారు. ఇతరులను అంచనా వేయడం ఒక నైపుణ్యం. మాటలు కాదు, చేతులు చూడండి. మంచి మనిషి అని చెప్పడం కాదు, నిజంగా మంచిగా ప్రవర్తించే వాడిని నమ్మండి. పునరావృత్తి ప్రవర్తన గమనించండి. ఒక తప్పు యాదృచ్ఛికం, రెండోసారి అవి అలవాటు, మూడోసారి అది వ్యక్తిత్వం. గట్ ఫీలింగ్ను వినండి. మన మెదడు కొన్నిసార్లు మనకంటే ముందు గుర్తిస్తుందని మర్చిపోకండి. స్పష్టమైన హద్దులు పెట్టుకోండి. ఎవరైనా మీకు అధికంగా నమ్మకం చూపించాలని ఒత్తిడి చేస్తే అది పెద్ద రెడ్ ఫ్లాగ్. కొన్ని నెలల తర్వాత అబ్రహాంకు మళ్ళీ ఒక బిజినెస్ ఆఫర్ వచ్చింది. కానీ ఈసారి అతను వెంటనే ఒప్పుకోలేదు. ఆ మనిషి గతాన్ని, ప్రవర్తనను గమనించాడు. అన్ని కోణాలు అంచనా వేసి సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఈసారి అతను గెలిచాడు. ఎందుకంటే అతను ముందుగా నేర్చుకున్నాడు. మన జీవితాన్ని ముందుగా అంచనా వేయలేని మనుషులకు వేరొకరు వచ్చి దాన్ని నాశనం చేయడం చాలా సులభం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.